మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. పవన్ కళ్యాణ్ గారు హోటల్కి వచ్చేటప్పుడు 302 అంటే టోటల్ 5 అయింది. నార్త్ ఫేసింగ్ ఈ రూమ్ నార్త్ ఫేసింగ్ ఉన్న రూమ్ కావాలని చెప్పి అదే రూమ్ లో పవన్ కళ్యాణ్ గారు ఉండడం అయితే జరిగింది. అది ఆయనకి లక్కీ రూమ్, మాకు లక్కీ రూమ్, ఈ హోటలే లక్కీ రూమ్ అని చెప్పి హోటల్ యజమానులు అయితే తెలియజేస్తున్నారు. ఒకసారి మనం ఆ రూమ్ కూడా చూద్దాం. అసలు అంటే రూమ్ ఎలా ఉంది, ఇక్కడ ఏ విధమైన అంటే ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు అనేది కూడా ఒకసారి మనం ఆ రూమ్ చూసే ప్రయత్నం చేద్దాం. కమన్. హోటల్ గోకులం గ్రాండ్ దగ్గర అయితే మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా రిజల్ట్ ప్రకటించే ముందు రోజే ఇక్కడ హార్ట్లీ వెల్కమ్ టు ఎమ్మెల్యే గారు అని చెప్పి వీళ్ళు ఒక పోస్టర్ కూడా వేయించడం అయితే జరిగింది. అంటే ముందుగానే వీళ్ళు కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పి మేము ఈ పోస్టర్ కూడా ముందు రోజే మేము వేయించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేశారు సుమన్ టీవీతో. ఇది ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ హోటల్ గోకులం గ్రాండ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు వెల్కమ్ టు హార్ట్లీ వెల్కమ్ టు ఎమ్మెల్యే గారు అని రాశారు. మనం ఒకసారి హోటల్ యజమానులు అడుగుదాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మెగా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచే ఇది చేశారు. ఏ విధంగా హోటల్ ఉంది, అదేవిధంగా కళ్యాణ్ గారు ఇక్కడ కొన్ని రోజులు ఒక రూమ్ లో ఉన్నారు. నాగబాబు గారు అదే రూమ్ లో కార్యకలాపాలు మొత్తం కొనసాగించడం జరిగింది. ఆ రూమ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి సుమన్ టీవీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేద్దాం. మన గోకులం గ్రాండ్ ఇప్పుడు కళ్యాణ్ గారు ఏ హోటల్ నుంచి పిఠాపురం నియోజకవర్గంలో అంటే పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాత పని మొదలు పెట్టారా ఆ రూమ్ కి అయితే వచ్చాం మనం. ఇక్కడ 302 రూమ్ నెంబర్ 3rd ఫ్లోర్ లో ఉంది. ఇది 302 రూమ్ నెంబరు. ఇక్కడ కళ్యాణ్ గారు ఈ రూమ్ లో ఉండేవారు. ఇది 301 ఇది 301 లో నాగబాబు గారు అండ్ ఫ్యామిలీ, అంటే నాగబాబు గారు అండ్ ఫ్యామిలీ ఇంచుమించు నాగబాబు గారు వాళ్ళ వైఫ్ అయినటువంటి పద్మజ గారు సుమారు నెల రోజుల పాటు పిఠాపురంలో వీళ్ళ సామాన్య కార్యకర్తలాగా పాదయాత్రగానే ప్రజలందరినీ కూడా కలిసి ఆవిడ ప్రచారంలో పాల్గొనడం అయితే జరిగింది. అదేవిధంగా మన ఎవరు సినీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రావడం జరిగింది. దీనిలో భాగంగా మెగా ఫ్యామిలీ తరఫు నుంచి వచ్చిన సాయిధరం తేజ్ గారు కానీ, వైష్ణవ్ తేజ్ గారు కానీ, అదేవిధంగా వరుణ్ తేజ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇదే రూమ్ లో నాగబాబు గారితో పాటు ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు మనం కళ్యాణ్ గారు ఉన్నటువంటి 302 ఏదైతే లక్కీ రూమ్ ఉందో ఆ లక్కీ రూమ్ కి వచ్చాం మనం. ఈ లక్కీ రూమ్ మనం సుమన్ టీవీ ప్రేక్షకులకి చూపిస్తున్నాం. ఇది 302 రూమ్ నెంబరు. మన జనసేన అధ్యక్షులు ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మంత్రి అయినటువంటి పర్యావరణ గ్రామీణాభివృద్ధి అదేవిధంగా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మంత్రివర్యులైనటువంటి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురంలో ఆయన ఉన్నటువంటి రూమ్ ఇదే. హోటల్ గోకులం గ్రాండ్ లో ఉన్న 3rd ఫ్లోర్ లో 302 రూమ్ నెంబర్ లక్కీ రూమ్ అని అంటున్నారు హోటల్ ఓనర్స్. అది కళ్యాణ్ గారికి మాకు హోటల్కి కూడా చాలా లక్కీ రూమ్ అని చెప్పి చాలా సంతోషంగా చెప్పారు. చూడండి ఈ రూమ్ అయితే మనకి ఇక్కడ ఇది ఒక సిట్టింగ్, ఇక్కడ కూర్చోవడానికి సోఫా సెట్ అంటే చాలా హై క్వాలిటీ, అంటే చాలా బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అది ఇది చేసినటువంటి సోఫా సెట్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం సూట్ రూమ్. ఇది అంటే వివిఐపీలు ఉండడానికి ఏర్పాటు చేసిన సూట్ రూమ్ అంటే ఇది కేవలం ఈ హోటల్ కి సంబంధించి ది బెస్ట్ వివిఐపీలు సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించే రూమ్ అంటే ఇది. ఇక్కడ డైనింగ్ కూడా అంటే మనకి డైనింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూర్చుని తినేలాగా ఫెసిలిటీ ఉంది. అక్కడ పడుకోవడానికి బయట ఎవరన్నా పర్సన్ వెయిట్ చేస్తే వెయిటింగ్ పర్సన్ కి ఒక బెడ్ కూడా కేటాయించడం జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ బయట అవుటర్స్ కి అంటే ఎవరైనా వెయిట్ చేసే పర్సన్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇది ఇక్కడ చూస్తే ఈ పిక్చర్స్ కూడా చూస్తే చాలా 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 బాగుంది. ఇది చాలా కాస్ట్లీ పిక్చర్స్ అంటే ఇవి హోటల్ కి సంబంధించి. ఈ హోటల్ యజమానులు వాళ్ళ పిల్లలు చాలా ఇష్టంగా ఎక్కడి నుంచో అదర్ కంట్రీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇష్టంగా పెట్టారు. ఇది నెక్స్ట్ మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టే చేసినటువంటి రూమ్ లోకి అయితే వెళ్తున్నాము. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి అడుగుపెట్టిన తర్వాత ఈ గది నుంచే ఆయన మొట్టమొదటిసారి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇది లక్కీయెస్ట్ రూమ్. ఇది
పవన్ కళ్యాణ్ గారికి లక్కీయెస్ట్ రూమ్ 302 హోటల్ గోకులం గ్రాండ్. ఇక్కడ చూస్తే కనుక ఇది సూట్ రూమ్, చాలా అంటే ఈ బెడ్ గానీ ఇది మాస్టర్ బెడ్రూమ్ లాగా చాలా విశాలంగా బాగుంది. ఒక వివిఐపికి ఉండాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ హోటల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే కనుక మీరు రూమ్ ఒకసారి చూడొచ్చు. ఈ రూమ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ తన కార్యకలాపాలు ఇక్కడి నుంచే మొదలు పెట్టారు. సో ఆయన విజయం ఇక్కడి నుంచే మొదలైందని చెప్పాలి. దాన్ని ఒక లక్కీయెస్ట్ ప్లేస్ గా మనం అభివర్ణించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు 21కి 21 స్థానాలు గెలవడంలో చాలా వరకు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం, ఆయన భారీ మెజారిటీతో గెలవడం, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం కూడా జరిగిపోయింది. పిఠాపురం అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అనేది రాబోయే రోజుల్లో చూడొచ్చు. ఈ రూమ్ అయితే మాత్రం లక్కీయెస్ట్ రూమ్ అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ నాగబాబు గారి రూమ్ ఇది. నాగబాబు గారు ఇదే రూమ్ లో ఉండి సుమారు 2 నెలల పాటు ఇక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలన్నీ మీటింగ్లు కానీ లేదా పార్టీకి సంబంధించి ఆఖరికి కౌంటింగ్ రోజు కూడా ఇక్కడి నుంచే ఆయన వెళ్ళడం అయితే జరిగింది. మొత్తం అదేవిధంగా అక్కడ తర్వాత ఇక్కడి నుంచి చేపురోల్ హౌస్కి వెళ్ళి చేపురోల్ హౌస్ నుంచి వెళ్ళడం జరిగింది. ఇక్కడ భారీగా కార్యకలాపాలు కూడా చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు అయ్యి కూడా మీరు చూస్తే కనుక కనపడుతున్నాయి. చెప్పండి మేడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక జనసేన అధ్యక్షులుగా వచ్చారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా ఇంచుమించు 5 శాఖలు ఆయనకు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆయన మినిస్టర్ హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురం వస్తారు. మీరు ఆయన కలిసే అవకాశం వస్తే మీరు ఆయనకు చెప్పే మొదటి మాట ఏంటి మేడం? ఆయన బ్లెస్డ్ పీపుల్ అని, అలాగే ఆయన బ్లెస్సింగ్స్ మేము తీసుకుంటాం. మొట్టమొదటి మాట దేవునికి కృతజ్ఞతలు చెప్తాం. అదొకటే మేము చెప్పగలిగేది. మీకు కళ్యాణ్ గారు మీ దగ్గరికి వచ్చి అమ్మ మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత నా విజయం 100కి 100% స్ట్రైక్ రేట్తో ఇదైంది, మీకు ఏం కావాలని ఒకవేళ పర్ సపోజ్ ఆయన అమ్మ మీకు ఏం కావాలని నన్ను అడగండి అని మాట వచ్చింది అనుకోండి, మీరు ఏం కోరుకుంటారు? ఆయన నుండి మేము కోరుకునేది ఏం కాదు, కానీ ప్రజలందరికీ మేలని ఆయన ఏదైతే దేవుడు ఆ రోజున వాగ్దానం ఇచ్చాడో ఆయనకి ఆ మేలు నెరవేర్చమని కోరు. చూసారు కదా ఎంత నిస్వార్థంగా ఈ హోటల్ యజమానులు చాలా నిస్వార్థంగా ఏమి ఆశించకుండా ప్రజలకు మేలు జరగాలి, ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది జరిగి అందరూ సుభిక్షంగా ఉండాలి, ఆయన బాగా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాంటి మంచి వ్యక్తికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా ఆయన మంచి స్థానంలో ఉండడానికి ప్రధాన కారణం దేవుడి ఆశీస్సులు ఆయన కలగడమే అని చెప్పి తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు హోటల్ యజమానులు. కెమెరామెన్ సాయిత్, శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.